ఏంటి, రూపారెడ్డి ఫోన్ని వాళ్ళు పట్టుకు వెళ్ళిపోయారు. ఆ దుండగులు రూపారెడ్డి ఫోన్ని పట్టుకు వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఒక్కొక్క పాయింట్ని డికోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆ ఫోన్ మిస్ అవ్వడం, స్నేహితులు వచ్చారు అని చెప్పడం. స్నేహితులు వచ్చారు అనేది చెప్పిన తర్వాత ఇంతకీ వచ్చారా లేదా? ఒకవేళ వచ్చుంటే కనుక వాళ్ళే ఏమైనా దుర్మార్గానికి పాల్పడ్డారా? ఐఎమ్ సారీ. సో ఇక్కడ ఇదో క్వశ్చన్ రైస్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏమొస్తుంది, అనుమానం. భర్తకు తెలుసా తెలీదా ఆ స్నేహితులు వస్తున్నారనే విషయం? కాబట్టి ప్రస్తుతం ఆ ఫోన్ డేటా, ఆ ఫోన్ కనుక దొరికితే ఫోన్ డేటా ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఇంకా ఇన్డెప్త్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్లో మరికొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. అండ్ కంటిన్యూ టు దిస్ ఫోన్ కాల్, అంటే ఫోన్ కాన్వర్సేషన్. అఫ్కోర్స్ ఆ నెంబర్ తెలుస్తుంది కాబట్టి నెట్వర్క్ని అడిగితే బహుశా ఆ డేటా ఇచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఫోన్తో సంబంధం లేదు. బట్ ఫోన్లో ఉండే డేటా అనేది కీలకం అవుతుంది. కాబట్టి నిందితులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు నిందితుల్లో కనీసం ఒక్కడినైనా పట్టుకోగలిగితే, మొట్టమొదటిగా నిందితులకు సంబంధించి ఏదైనా చిన్న క్లూ అయినా దొరికితే అప్పుడు కీలకమైన మలుపు తీసుకునే అవకాశం ఉంది ఇన్వెస్టిగేషన్. రిమెంబర్, ఆ ఇంటి సీసీ ఫుటేజ్ ప్రస్తుతం పోలీసులు పరిశీలించడం జరుగుతోంది. పోలీసులకు ఎక్కడా చిక్కకుండా ఆ సీసీ ఫుటేజ్ని కూడా వాళ్ళు మేనేజ్ చేశారా? ఇన్ ద సెన్స్ సీసీ ఫుటేజ్కి కూడా చిక్కకుండా పోలీసులకు, అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని తెలుసు, పోలీసుల కంట పడతామని తెలిసి వాళ్ళకి చిక్కకుండానే పోలీసుల కంట పడకుండా, అంటే పోలీసులకు చిక్కకుండా సీసీ ఫుటేజ్లో కూడా ఒక మ్యానిపులేటింగ్ వేలో వెళ్ళే ప్రయత్నం చేశారా? రూపారెడ్డి ఒక్కరే ఉన్నారా ఇంట్లో ఆ టైంలో అంటే దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. ఒకవేళ ఒక్కరే ఉంటే స్నేహితులు అనే పదం ఇక్కడ వినిపిస్తున్న సందర్భంలో ఆ స్నేహితులు ఎవరు, వచ్చారా లేదా? లేకపోతే స్నేహితులు అనే పేరుతో వాళ్ళని ఎక్కడైనా మభ్యపెట్టి వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఎందుకంటే రిమెంబర్, తన ఒక స్కూల్ ప్రిన్సిపల్ కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరు? ఎందుకంటే అంత పెద్ద ఇంట్లోకి డైరెక్ట్గా ఎవరు పడితే వాళ్ళు వచ్చారు కదా. అయితే తెలిసిన వాళ్ళ పని అయినా అయి ఉండాలి. లేకపోతే దొంగతనానికి వచ్చి, ఇక్కడ ఇంకొక మాట వినిపించింది, ఏమని, తన ఒంటి మీద ఉన్న ఆ బంగారాన్ని, తన శరీరం పైన ఉన్న బంగారాన్ని ఎక్కడ తీసుకువెళ్ళలేదని చెప్పి. ఒకవేళ దుండగులే కనుక వస్తే, దొంగతనానికి వస్తే కనుక ఎందుకు ఒంటి మీద ఉన్న బంగారాన్ని అపహరించుకోకుండా వెళ్ళారు? ఎందుకంటే సాధారణంగా దొంగల లక్షణం గురించి మాట్లాడుకుంటే వస్తారు, ఆ ఇంట్లో ఉండి ఆ సామాను ఎత్తుకెళ్ళిపోతారు. అడ్డుపడిన సందర్భంలో అటాక్ చేసి వాళ్ళ మీద ఉన్న సొత్తును కూడా పట్టుకెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఒంటి మీద ఉండి ఆ ఆభరణాలని పట్టుకెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇన్ని డాట్స్ ఎక్కడ కనెక్ట్ కావటం లేదు. అంటే డాట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కానీ ఎక్కడ కనెక్ట్ కావట్లేదు. బహుశా పోలీసులు ఈ అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఏకంగా 3 బృందాలుగా విడిపోయి పోలీసులు నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. క్లూస్ టీమ్ అక్కడికి చేరుకుంది. క్లూస్ టీమ్ చేరుకొని వాళ్ళు ఆ క్లూస్ని సేకరించే పనిలో ఉన్నారు. దాంతోపాటు డాగ్ స్క్వాడ్ కూడా అక్కడికి చేరుకుంది. డాగ్ స్క్వాడ్ చేరుకొని ఎవరెవరి పాత్ర ఉండుంటుంది అనే కోణంలో అన్ని అంశాల్లో కూడా, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. ఇది ఇంట్లో వాళ్ళ పని అయి ఉంటుందా, లేకపోతే బయట వాళ్ళ పని అయి ఉంటుందా, లేకపోతే దొంగతనానికి వచ్చి అటువంటి అంటే దొంగతనానికి పాల్పడే సందర్భంలో అడ్డుపడిన క్రమంలో ఏవైనా అటాక్కి పాల్పడ్డారా? ఇలా రకరకాల అనుమానాలు అక్కడ డెవలప్ అవుతూ ఉన్నాయి. అసలు కుటుంబం అనుమానం ఏంటి? అట్ ద సేమ్ టైం రూపారెడ్డికి సంబంధించి ఫోన్ విషయంలో పోలీసులు ఎటువంటి పురోగతి సాధించారు? దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి అచ్యుత్ సిద్ధంగా ఉన్నారు. అచ్యుత్ గారికి వెళ్తూ ఉన్నాను. అచ్యుత్, ప్రస్తుతం ఈ డీటెయిల్స్ మీరు క్లోజ్గా ట్రాక్ చేస్తూ ఉన్నారు. సో దాదాపు 48 గంటలు కావస్తోంది రూపారెడ్డి మరణించి. ఏమైనా డెవలప్మెంట్ ఉందా? పోలీసులు ఏమైనా ఇన్వెస్టిగేషన్లో పురోగతి సాధించారా? గుడ్ మార్నింగ్ సచిన్. మొత్తం కూడా ఏదైతే కొండమల్లిపల్లిలో జరిగినటువంటి ఈ హత్యకు సంబంధించి 48 గంటలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని కూడా చెప్పుకోవచ్చు. పోలీసులు మాత్రం మేము 3 బృందాలను ఏర్పాటు చేస్తాం, గాలింపులు చర్యలు చేపడుతున్నాం, అన్ని విధాలు కూడా దర్యాప్తు చేస్తున్నామని కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా ఈ మర్డర్ చేసింది ఎవరు అనేది మాత్రం కూడా పూర్తిగా ఇంకొక క్లారిటీకి రానట్టు పరిస్థితి. మొత్తం కూడా ఎవరైతే ఈ మర్డర్ చేసిన ఆ దుండగులు ఉన్నారో సీసీ ఫుటేజ్ లో కూడా ఎక్కడ కూడా కనిపించకుండా కూడా ముందస్తు జాగ్రత్త పడ్డట్టు. దయచేసి ఇంగ్లీష్లో పదాన్ని మీరు మినహాయించే ప్రయత్నం చేయండి. చంపేసే అనే పదం కాస్త మీరు ఉపయోగించే ప్రయత్నం చేయండి, ఎందుకంటే యూట్యూబ్ రిస్ట్రిక్షన్స్ కారణంగా. ప్లీజ్ కంటిన్యూ అచ్యుత్. ఓకే సచిన్, మొత్తం కూడా సీసీ ఫుటేజ్ లో కూడా ఎక్కడ కూడా వాళ్ళు
పడకుండా కూడా చాలా జాగ్రత్త చూస్తున్న పరిస్థితులు మొత్తం కూడా రెక్కి నిర్వహించినారు. చాలా రోజుల నుంచి కూడా రెక్కి నిర్వహిస్తున్నారన్న. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే రూపారెడ్డి నివసిస్తున్నటువంటి కాలనీ కూడా చాలా అఫీషియల్ కాలనీ. ప్రతి ఇంట్లో కూడా సీసీ కెమెరా ఉంటుంది. పక్కనే కూతవేట దూరంలో కూడా ఎస్ఐ కూడా అక్కడనే నివాసం ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. ఎస్ఐలు అక్కడనే ఉంటారు, సిఐలు కూడా అక్కడనే నివాసం ఉంటున్నారనే సమాచారం. అంటే ఆ ఏరియా మొత్తం కూడా చాలా వరకు కూడా చాలా అఫీషియల్ కాలనీ. ప్రతి ఇంట్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఉన్నటువంటి అయినా కూడా వచ్చిన దొంగలు మాత్రము సీసీ కెమెరాల్లో కూడా ఎక్కడా చిక్కకుండా కూడా వాళ్ళు జాగ్రత్త పడినటువంటి పరిస్థితి. అంటే ఇంత ఉన్నారంటే వాళ్ళు చాలా ప్రొఫెషనల్ అయి ఉండొచ్చు అని కూడా చాలా వరకు కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కూడా ఇది ఎవరైతే రూపారెడ్డి ఇంటికి సంబంధించి మనం విజువల్ లో కూడా చూస్తున్నాం. ఆ ఇంటికి సంబంధించిన బ్యాక్ సైడ్ గోడ ఉంటుంది. బ్యాక్ సైడ్ గోడ వెనక మాత్రం కంపల్ చెట్లు ఉంటాయి. అక్కడ మాత్రము సీసీ కెమెరా లేదు. ఒకవేళ దుండగులు అందులో నుంచి దునికి వచ్చి రూపారెడ్డిని హత్య చేశారా అనేది కోణం ఇస్తూ మొత్తం కూడా 2 కోణాల్లో కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 2 కోణాలు. ఒకటి ఎవరైనా దొంగలు వచ్చి దోచుకపోవడానికి వచ్చి హత్య చేశారా, లేకపోతే ఏమైనా ఆర్థిక లావాదేవీలు. ఎవరైతే రూపారెడ్డి ఉన్నారో, రూపారెడ్డి ఏమో విద్యా సంస్థ ప్రిన్సిపాల్ గా ఉన్నది, ఆమె భర్త మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు సమాచారం ఉంది. మొత్తం కూడా ఒక కొడుకు, మొత్తం 3 ఉంటారు. వీళ్ళకు హైదరాబాద్ లో కూడా ఇల్లు ఉన్నది, గుర్రంగూడలో ఇల్లు ఉన్నది, ఇక్కడ కొండమల్లెపల్లిలో కూడా ఇల్లు ఉన్నది. అయితే మా భర్త తరచూ ఇక్కడ ఒక 2-3 రోజులు, అక్కడ పని నిమిషం అక్కడ 2-3 రోజులు ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. మొన్న ఏదైతే మర్డర్ జరిగిన సాయంత్రంలో కూడా ఒక రూపారెడ్డి ఒకటే మొన్న హైదరాబాద్ కి వెళ్ళారు సెలవులు రావడం. మళ్ళీ ఇంటికి వచ్చి స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 5 గంటలకు 5-5:30 క్రమంలో కూడా ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇది జరిగింది. ఇది జరిగినప్పుడు అసలు ఎవరు ఎన్ని గంటలకు వచ్చారు, మొత్తం ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చారా, లేకపోతే అగంతకులు వచ్చారా, దొంగలు వచ్చారా అనేది ఒక క్లాట్ లేదు. పోలీసులు దాన్ని విచారణ చేస్తున్నారు. ఇప్పటికి సంబంధించి రూపారెడ్డికి సంబంధించిన సెల్ ఫోన్ మాత్రం మిస్ అయినటువంటి పరిస్థితి. ఆ సెల్ ఫోన్ లేకపోవడంతో ఆ సెల్ ఫోన్ ఎక్కడ వెళ్ళింది, దొంగలు తీసుకువెళ్లారా, ఎటువంటి అనేది మొత్తం ట్రాక్ చేస్తున్నటువంటి పరిస్థితి. సీసీ ఫుటేజ్ కూడా చూస్తారు, ట్రాక్ చేస్తున్నారు. ట్రాక్ అంటే మొత్తం కూడా ఎవరైతే ఈ రూపారెడ్డికి సంబంధించిన ఫోన్ డేటా, కాల్ డేటా కూడా పూర్తిగా తీసి ఆమె ఏ టైంకి కాల్ చేసింది, ఈమెకి ఏమైనా ఫోన్స్ వచ్చాయా అనేది కూడా వాళ్ళు డేటా తీసుకున్నారు. ఆ మొబైల్ నెంబర్ తర్వాత కూడా టెలికమ్యూనికేషన్ సంబంధించిన వారితో కూడా డేటా కూడా తీసే ఆ పనిలో నిమగ్నమైనటువంటి. ముఖ్యంగా కూడా అక్కడ లోపల జరిగిన సమాచారం ఏంటంటే, ముఖ్యంగా కూడా ఎవరైనా దొంగలు వచ్చి, ఒకవేళ దొంగలు వచ్చి ఈమెపై దాడి చేసి, అంటే 27 కత్తిపోట్లు ఉన్నాయి. అంటే కక్షగా ఉన్నటువంటి 27 కత్తిపోట్లు ఉండడం వల్ల కూడా పోలీసులు కొంచెం దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఒకవేళ దొంగలే వస్తే ఆమెకున్నటువంటి ఆభరణాలు కానీ ఇవన్నీ దోచుకుపోవాలి. అంటే ఒకవేళ ఇంకొక కోణం ఏంటంటే, ఒకవేళ ఈమె పెనుగులాట జరిగినప్పుడు దొంగలు దోచుకునే ప్రయత్నం కూడా ఈమె చనిపోవడం వల్ల కూడా మాకు భయపడి కూడా ఏమైనా దొంగలు అక్కడనే బంగారము అవన్నీ వదిలిపెట్టి పారిపోయారా అనేది ఇంకొకటి కోణంలో ఇక్కడే అచ్యుత్ క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఎందుకంటే సాధారణంగా దొంగతనానికి వెళ్ళారనుకుందాం, అంటే మనం ఇటువంటి కేసెస్ మనం చూస్తూ ఉంటాం. సో దొంగతనానికి వెళ్ళిన ఎవరైనా కూడా ఆ ఇంట్లో ఉంటే ఆ వస్తువులను అపహరించే ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంలో చిందరవందరగా వస్తువులు పడేస్తుంటారు, లేకపోతే ఆభరణాలను దోచుకు వెళ్ళిపోతూ ఉంటారు, ఇంట్లో ఉన్న డబ్బుని దొంగతనం చేసేస్తూ ఉంటారు. సో ఆ ఇంట్లో డబ్బు దొంగతనం చేసినట్టు, లేకపోతే ఆభరణాలు ఎత్తుకు వెళ్ళిపోతున్నట్లు, లేకపోతే వస్తువులు చిందరవందరగాను ఇటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఆ ఇంట్లోకి ప్రెసెంట్ పూర్తిగా కార్నర్ ఆఫ్ చేసి ఉండుంటారు కాబట్టి పోలీసులు ఏమంటూ ఉన్నారు, లేక పోలీస్ వర్గాల నుంచి ఏమని చెప్తూ ఉన్నారు, కుటుంబం ఏమంటూ ఉంది ఇక్కడ అచ్యుత్? రైట్. మొత్తం కూడా మీరు అన్నట్టు అక్కడ చింద్రవందనం కావాల్సింది. కానీ ఒకటి వాళ్ళు ఇంకొక కోణంలో ఏమైతుందంటే, ఎవరైతే ఈ చనిపోయిన పక్కనే కబోర్డ్స్ ఉన్నాయి, ఆ కబోర్డ్స్ కి సంబంధించి ఆ కబోర్డ్స్ తీసి ఆ కబోర్డ్స్ లో మొత్తం కూడా వెతికిన ఆధారాలు ఉన్నాయి. అంటే కబోర్డ్స్ ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా, వేరే ఏమున్నట్టు కూడా, అంటే వేలుముద్రలు, అక్కడ బ్లడ్ శాంపిల్స్ కూడా, అక్కడ పడ్డటువంటి రక్త మార్కలు కూడా అక్కడ పడ్డటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైనా దుండగులే వచ్చారా, లేకపోతే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది కాబట్టి గతంలో ఏమన్నా వీళ్ళకి పాత కక్షలు ఉన్నాయా, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా, దానిలో కూడా జరిగింది అనేది ఇక్కడ పోలీసులు విచారణ చేస్తారు. మొత్తం కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంటే కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన మేము 20 సంవత్సరాల నుంచి కూడా ఒక ఫీల్డ్ లో ఉన్నాము, మాకు చాలా వరకు కూడా ఆ మంచి పేరే ఉంది, ఎక్కడ కూడా మేము ఎలాంటి
పోలేదు. ఎవరి నుంచి కూడా చాలా అందరూ అంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నట్టుగా వస్తుంది. ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు కూడా 20 సంవత్సరాల నుంచి ఉంటారు, ఎవరి జోలికి వెళ్ళారు, ఇక్కడ మంచి కుటుంబంలో ఉన్నారని కూడా వాళ్ళు చెప్తున్నట్టు పరిస్థితుంది. అంటే పాత కక్షలు ఏమన్నా ఉంటాయి అంటే అన్ని తెలియాల్సిన అవసరం లేదు. పాత కక్షలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఏమైనా గొడవలు ఉన్నాయా, లావాదేవీలు ఉన్నాయా అనేది మొత్తం పోలీసులు మాత్రం దీని మీద 48 గంటల నుంచి కూడా ఇదే కేసు మీద కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నట్టు పరిస్థితి. కానీ ఎక్కడ కూడా ఒక్క లీక్ కూడా బయటికి రాలేదు ఇప్పటి వరకు కూడా ఒక్క లీక్ కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసులను మనం కాంటాక్ట్ చేసి కడినా కూడా మేము దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాము, ఎట్లా జరిగిందని కూడా చెప్తామని కూడా చెప్తాం. కానీ ఇక్కడ ముఖ్యంగా అంటే సీసీ ఫుటేజ్ లో ఈ అగంతకులు ఎవరైతే అగంతులు కానీ దొంగలు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళే కానీ ఇంట్లో వాళ్ళే